అలాగా అరుంధతీదేవి మహాసాధ్వి. ఎందుకు చూడమని చెబుతారంటే ఆ సాధ్విత్వం ముఖ్యం అమ్మా, భర్త పట్ల భక్తి కాదు, కుటుంబం బాధ్యత, నీ స్వధర్మ నిర్వహణ. అదే అలా చూడండి గ్రహించండి, చేసుకోండి. ఇసుకనే అందంగా మార్చింది. కమండలం పట్టుకుని ఏడాది పాటు నదీ తీరంలో వశిష్ఠుడు రాకపోతే రాలేదేమిటని అడగలేదు, పేపర్లో వేయలేదు, టీవీలో వేయలేదు, అందరికీ చెప్పలేదు, అమ్మే అని పుట్టింటికి ఫోన్ చేయలేదు, అక్కడే నిలబడింది. స్వామి ఏం చెప్పారు, వచ్చే వరకు ఉండమన్నారు, ఉండడమే, అంతే ఉండిపోయింది ఆవిడ. కలగుండ పడిపోయారు మొత్తం బంధువులు మిత్రులు దేవతలు కూడాను. దెబ్బకు వశిష్ఠుడు మళ్ళీ వచ్చి, మీకు ఏం కంగారు పడకండి, నా అర్ధాంగి నాకు తెలియదా, నేను పోగొట్టుకుంటాను ఆవిడ్ని, నాది 2వ జన్మ, నా కోసం పుట్టింది ఆవిడ, నేను పోగొట్టుకుంటానా, మీరు ఎందుకు ఇంత కంగారు పడతారు అని సంవత్సరం తర్వాత మళ్ళీ పెళ్లి రోజు నాడు వెళ్ళి హ్యాపీ మ్యారేజ్ డే ఆ కమండలం ఇలా ఇమ్మన్నాడు ఆయన. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అదొకటి ఉందిగా ఈ మధ్యన, ఈ పెళ్లి రోజు మళ్ళీ రావాలి అని ఆ కమండలం ఇమ్మన్నాడు. అప్పుడు అరుంధతి నమస్కరించి ఆ కమండలం ఇచ్చింది. అది అరుంధతి చరిత్ర. ఏం మాట.